వెల్కమ్ టు శ్రావణస్ మీడియా. టీమిండియా టీ20 కెప్టెన్ అయ్యేది ఎవరు? ఇప్పుడు ఇదే ప్రశ్న క్రికెట్ లవర్స్ నుంచి బాగా వినిపిస్తోంది. టీ20 టీం కెప్టెన్ రేసు మరింత పోటీగా మారుతోంది. శ్రేయస్ అయ్యర్తో పాటు సంజు శాంసన్ కూడా ప్రస్తుతం బలమైన పోటీదారుగా కనిపిస్తున్నాడు. ఇటీవలి టోర్నమెంట్లలో విజయాలు సాధించినప్పటికీ భారత టీ20 జట్టు సారథిగా సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తుపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తదుపరి కెప్టెన్ ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది. వైట్ బాల్ క్రికెట్ తదుపరి దశకు సిద్ధమవుతున్న భారత జట్టు యాజమాన్యం ఈ పదవికి తొలుత శ్రేయస్ అయ్యర్ ప్రధాన పోటీదారుగా కనిపించినప్పటికీ సంజు శాంసన్ ఇటీవలి ప్రదర్శనలు టీ20 క్రికెట్లో పెరుగుతున్న ప్రభావం కూడా అతని వైపు మొగ్గు చూపిస్తున్నాయి. ఇటీవలి టీ20 టోర్నమెంట్లలో శాంసన్ అద్భుతమైన ప్రదర్శనలు భారత పరిమిత ఓటర్ల జట్టులో అతని నిలకడైన స్థానం కారణంగానే కెప్టెన్సీ చర్చల్లో అతని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఫ్రాంచైజీ క్రికెట్లో తన దూకుడు బ్యాటింగ్ శైలి, ప్రశాంత స్వభావం, నాయకత్వ అనుభవంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రశంసలు అందుకున్నాడు. తీవ్రమైన ఒత్తిడి ఉండే మ్యాచ్ల్లో కూడా ఒత్తిడిని తట్టుకోగల శాంసన్ సామర్థ్యానికి సెలెక్టర్లు అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవలి ఐసీసీ టోర్నమెంట్లు, దేశీయ పోటీల్లో అతని ఆట తీరు ఒక నమ్మకమైన మ్యాచ్ విన్నర్గా అతని ఖ్యాతిని మరింత పెంచాయి. శాంసన్ ప్రశాంతమైన వ్యక్తిత్వం అతన్ని సహజ నాయకత్వ అభ్యర్థిగా నిలుపుతుందని చాలా మంది పరిశీలకులు కూడా భావిస్తున్నారు. అదే సమయంలో శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీ సామర్థ్యాలు, నిలకడైన బ్యాటింగ్ ప్రదర్శనల కారణంగా ఆ పదవికి బలమైన అభ్యర్థులలో ఒకరిగా నిలుస్తున్నాడు. అయ్యర్ గతంలో కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలకు విజయవంతంగా నాయకత్వం వహించాడు. ఒత్తిడిలో వ్యూహాత్మక అవగాహన, ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకుంటాడనే పేరు తెచ్చుకున్నాడు కూడా. భారత క్రికెట్లో జరగబోయే నాయకత్వ మార్పు ఒక విస్తృత పరివర్తన ప్రణాళికలో భాగమని భావిస్తున్నారు. జట్టు యాజమాన్యం భవిష్యత్ ఐసీసీ ఈవెంట్లను దృష్టిలో ఉంచుకుని టీ20 క్రికెట్ కోసం ఒక దీర్ఘకాలిక రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఈ ఫార్మాట్కు స్థిరమైన, నిలకడైన కెప్టెన్ను గుర్తించడంపై సెలెక్టర్లు దృష్టి సారించినట్లు సమాచారం. సూర్యకుమార్ యాదవ్ ఇటీవల బ్యాటింగ్ ఫామ్ కోల్పోవడం కెప్టెన్సీపై చర్చలు తీవ్రతరం కావడానికి ఒక కారణమని అంటున్నారు. అతను కెప్టెన్గా విజయం సాధించి భారత్ను ముఖ్యమైన టోర్నమెంట్ విజయాల వైపు నడిపించినప్పటికీ భారత క్రికెట్ సాంప్రదాయకంగా నాయకత్వ విజయంతో పాటు వ్యక్తిగత నిలకడకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తుంది. జట్టుకు తదుపరి ఎవరు నాయకత్వం వహించాలనే విషయంలో అభిమానుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు శ్రేయస్ అయ్యర్కు అతని అనుభవం, పరిణితి, స్థిరత్వం కారణంగా మద్దతు ఇస్తుండగా మరికొందరు సంజు శాంసన్ బ్యాటింగ్ శైలి, ఇటీవలి ఫామ్ అతడిని టీ20 క్రికెట్కు ఆదర్శవంతమైన ఎంపికగా నిలుపుతాయని భావిస్తున్నారు. క్రికెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం భారత తదుపరి టీ20 కెప్టెన్ బ్యాటింగ్లో నిలకడగా రాణించడమే కాకుండా వేగంగా మారుతున్న అంతర్జాతీయ టీ20 క్రికెట్ అవసరాలకు అనుగుణంగా మారగల బలమైన, నిర్భయమైన జట్టు సంస్కృతిని కూడా నిర్మించాలి. ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక నిర్ణయం ప్రకటించినప్పటికీ శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్ల మధ్య పోటీ రాబోయే రోజుల్లో భారత టీ20 జట్టు భవిష్యత్ దిశను నిర్దేశిస్తుందని భావిస్తున్నారు.